హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిలుక క్రియేషన్స్. మనసే మనసే తననే కలిసే కదా తనతో నడిచే అడు చూశారు కదా ఫ్రెండ్స్, ఆ వీడియోని ఇప్పుడు సేమ్ అలాగే మనం ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మీకు అది క్రియేట్ చేయడం చూపిస్తాను. ఇదైతే మన టెలిగ్రామ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఫుల్ సాంగ్తో అక్కడ చూడండి, మీకు నచ్చుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మీరైతే ఒక లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి, క్రియేట్ న్యూ మినీ ట్యాప్ చేయండి. 16:9 డేస్ తీసుకోండి, క్రియేట్ మినీ ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్స్లోకి వెళ్ళండి, ఇట్లాంటి ఒక లేయర్ ఉంటుంది, తీసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇట్లా చిన్న చేయండి, ఇట్లా 2 స్టెప్లు ఇట్లా. ఓకే, ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళండి, బేసిక్ అని ఉంటుంది. బేసిక్లోకి వెళ్ళండి, ఫస్ట్ ఆప్షన్ ఎంచుకోండి. రెడ్ లైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మీకైతే ఇట్లాంటి పిఎన్జీ ఒకటి ఇస్తాను, తీసుకోండి. సైడ్కి ఉంచండి ఇటు. దీన్ని మన స్టేటస్ అంతవరకు ట్యాప్ చేసాం. రెడ్ లైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇట్లాంటివి రౌండ్గా ఒక పిఎన్జీ ఇస్తాను, తీసుకోండి. ఇక్కడ పైన ఉంచేసేయండి. దీన్ని కూడా మన స్టేటస్ అంతవరకు ట్యాగ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి, ఇక్కడ ఎండింగ్లో తీసుకురండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ యాంగిల్ అని ఉంటుంది, యాంగిల్లోకి వెళ్ళి ఇది మొత్తం తగ్గించేసేయండి, మైనస్ చేసేయండి. చివరకు కరెక్ట్ ఉంచేయండి, బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ మీద ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక ఫోటోని అయితే తీసుకోండి, ఇది పెద్ద చేయండి ఫోటోని. ఈ ఫోటోని స్టేటస్ అంతవరకు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇదే ఫోటోని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా. మళ్ళీ రెడ్ లైన్ ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇదే పిఎన్జీని ఒకసారి తీసుకోండి, ఇక్కడ పెద్ద చేయండి, ఇటు సైడ్ ఉంచేయండి. దీన్ని కూడా స్టేటస్ అంతవరకు ట్రాక్ చేసుకోండి. దీంట్లో జరిపి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చేయండి, మళ్ళీ చివరికి తీసుకురండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళండి, మళ్ళీ ఇక్కడ యాంగిల్ ఉంటుంది కదా, యాంగిల్ని మొత్తం పెంచేసేయండి ఫుల్గా, బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ మీద లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియోస్ ఛానల్ తీసుకోండి, అంటే ఇట్లా జరపండి. క్రాప్లోకి వెళ్ళండి, వీడియోని ఇట్లా క్రాప్ చేసేయండి. ఇట్లా కొద్దిగా పెద్ద చేయండి, ఇటు సైడ్లో ఉంచేయండి. ఇక్కడ బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి. లైన్ అటాచ్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి, కాంట్రాస్ట్ కొద్దిగా పెంచండి, సాచురేషన్ కొద్దిగా పెంచండి, బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందుంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక పర్టికులర్ వీడియో ఇచ్చాను, తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మిక్సర్ అని ఉంటుంది, మిక్సర్లోకి వెళ్ళి వ్యాల్యూ మిక్స్ చేసేయండి. ఇక్కడ క్రోమా కీ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి, ఎనేబుల్ చేయండి. కీ కలర్ తీసుకోండి, ఫుల్గా ఉంచండి. ఒక 70% వరకు పెంచుకోండి కిందది, బ్యాక్ వచ్చేసి. ఇప్పుడైతే ఈ వీడియోని ఒకసారి చెక్ చేద్దాం ఎట్లా వచ్చిందో. ఇంకా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ లిరికల్ వీడియో ఉంది కదా, ఈ లిరికల్ వీడియో చివరి వరకు రెడ్ లైన్ ఉంచండి. ఇక్కడ పైన ఈ లేయర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి, కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.